బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు సుమా కనకాల. తెలుగు రాకపోయినా చాలా చక్కగా తెలుగు మాట్లాడుతూ తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమా కనకాల. ఎన్నో షోస్ ని, ప్రోగ్రామ్స్ ని తన మాటలతో, తన జోకులతో చాలా సక్సెస్ చేశారు. ఇక సుమ ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే చాలా సునాయాసనంగా, చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సినిమా తారల్లో కూడా సుమ యాంకరింగ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ వరకు ఇలా ఏ ఈవెంట్ జరిగినా సుమ ఉండాల్సిందే. అంతలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సుమ. ఇక సుమ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే ఆమె భర్త ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల. ఇక తన పెళ్ళై 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆనాటి విషయాలను, అప్పుడు చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు సుమ. తమ పెళ్లి రోజు సందర్భంగా సుమ రాజీవ్ కు పిల్లలు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఓల్డేజ్ హోమ్ లో కొద్దిసేపు గడిపారు. తర్వాత తమ పర్సనల్ విషయాల గురించి చర్చించుకున్నారు. ఇక రాజీవ్ కనకాల, సుమ కనకాల నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక అందులో ఒక పర్సన్ రాజీవ్ కనకాలని సుమా మొబైల్ ఎప్పుడైనా మీరు చెక్ చేశారా ఆమెకు తెలియకుండా అని అడిగితే రాజీవ్ కనకాల నో అని చెప్పాడు. కానీ సుమ మాత్రం ఎస్ అని చెప్పింది. దాంతో రాజీవ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత తమ గొడవల గురించి తెలిపారు. ఇక సుమ మాట్లాడుతూ ఇప్పుడే వస్తానని రాజీవ్ బయటకు వెళ్తారు. కానీ ఎంత టైం అయినా ఇంటికి రారు. ఇలా చాలా సార్లు చేశారని సుమ తెలిపింది. అప్పట్లో అలా చేసిన దానికి ఇప్పుడు సారీ చెప్పాడు రాజీవ్ కనకాల. దాంతో సుమ చాలా సంతోషపడుతూ ఇట్స్ ఓకే అని చెప్పుకొచ్చింది. ఇక నేను కూడా సారీ అని చెప్పుకొచ్చింది సుమ కనకాల. ఇక సుమ కనకాల సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలతో ఆకట్టుకుంటూనే ఉంటారు. ఇక పర్సనల్ విషయాల గురించి కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు సుమ కనకాల. మరి సుమ కనకాల అండ్ రాజీవ్ కనకాల ఈ బ్యూటిఫుల్ కపుల్ కోసం వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్